వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జుట్టు పట్టుకొని ఏడ్చుకొస్తామని చెప్పేసి జక్కంపూడి రాజా గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గల్లా మాధవ గారు మాట్లాడుతూ ఎందుకు లాక్కొస్తారని చెప్పేసి ప్రశ్నించిన పరిస్థితి. మరి మొత్తానికి ఈ విధమైన కామెంట్స్ చేయడం దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్, గల్లా మాధవ గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విధంగా నన్ను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, జుట్టు పట్టుకొని లాక్కొస్తామని చెప్పేసి జక్కంపూడి రాజా గారు వ్యాఖ్యలు చేశారు, అసలు ఎందుకు లాక్కొస్తారని చెప్పేసి అభివృద్ధి చేసినందుకు మమ్మల్ని లాక్కొచ్చిందని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారికి జక్కంపూడి రాజా చిన్నాడైనా కూడా ఇప్పటివరకు నిన్న రాంబాబు గారి గురించి మాట్లాడిన సందర్భంలో కూడా కొంత సంయమనంతోనే మాట్లాడాడు అనిపించింది. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే వ్యక్తులకి, గుంటూరు జిల్లాలో ఉండే వ్యక్తులకి ఆ తేడా ఉంది అనిపించింది. కానీ ఆయన కూడా మరి ఈ మాటలు మాట్లాడాడు అంటే ఆమెను పట్టుకుని మరి ఆయన జక్కంపూడి విజయలక్ష్మి గారికి, రామ్మోహన్ రావు గారికి కుమారుడు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఆయన్ని కిందసారి కూడా ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ రామ్మోహన్ రావు మీద ఉండే అభిమానంతో కానీ గౌరవంతో ఆయన కూడా రాంబాబు గారి లాగా సామాజిక వర్గాల గురించి కూడా ప్రస్తావించడం నాకైతే ఎందుకంటే నేను జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా నాకు బాగా పరిచయం. నేను రాజమండ్రిలో కూడా ఆయన అనేక సందర్భాల్లో కలిశాను. కొంచెం బాధాకరమైన అంశం ఆమె అన్నట్టు రాంబాబు గారు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఎవరి మీద ఎట్లాంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే కాదు, ఆయన తల్లి తండ్రి మీద కూడా చాలా నీచమైన మాటలు మాట్లాడటం, తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు ఫ్లెక్సీ పెట్టుకుంటే ఆ ఫ్లెక్సీ తీస్తారా లేదా అనే ఒక నియంతృత్వమైనటువంటి ధోరణితో, అంటే నేను గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని కాబట్టి ఈ జిల్లా మొత్తం నా కనుసన్నల్లో ఉండాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే మనం ప్రభుత్వంలో లేము అన్న భావన ప్రజల్లో రానివద్దని ఆయన చాలామంది నాయకులను పురమాయించాడు. ప్రతి జిల్లాకి రాంబాబు గారు లాగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని కానీ, ఇలా జోగి రమేష్ని, అట్లాగే పేరు నాని, రోజా, విడుదల రజని, ఇట్లా కొంతమందిని ఆయన ప్రతి సాటా కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు ప్రభుత్వం మందే అనే ఒక ధీమాగా మాట్లాడండి, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీసే విధంగాను ప్రజలకు కూడా ఒక హెచ్చరికలాగా ఉండాలి. ప్రభుత్వం మన ఓడిచారని ప్రజలు విర్రవేగటానికి వీల్లేదు, ఇప్పటికీ మందే అన్నట్టుగా మాట్లాడమని ఆయన ప్రోత్సహించడం వల్లనే ఇటువంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని ఎలా అయితే రాజకీయ సదరంగంలో కిందటి ఎన్నికల్లో వాడుకోవటానికి ప్రయత్నించాడో ఇప్పుడు కూడా వీళ్ళందరినీ అదే పరిస్థితి. వాళ్ళ రాంబాబుని ఒక 50% బాధితుడిని చేశాడు, జైల్లోకి పంపాడు, ఇవాళ మళ్ళీ పరామర్శించడానికి వెళ్తున్నాడు. అది ఎట్లా ఉందంటే పేరు నాని చెప్పాడు చూసారా, ఏంద్రా అని మీరు రప్ప అని మీటింగుల్లో అరవటం కాదు, చీకట్లో కన్ను గీటితే తెల్లారేటప్పటికి లేచిపోవాలి, మనమే వెళ్ళి తెల్లారి పలకరించాలన్నట్టుగా అదే రాజనీతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నాడు. ఆయన జైలుకి పంపాడు, ఆయన జనాలకు కాకుండా పోయాడు, కుటుంబ జిల్లాలో అందరికి వ్యతిరేకం తెచ్చుకున్నాడు, ఇంటి మీదకి జనం వచ్చారాక వచ్చింది, అందరి మీదకి వెళ్ళలేదు కదా. వస్తే ఇవాళ మళ్ళీ నేను పరామర్శిస్తానికి ఆయన వచ్చాడు, బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి మళ్ళీ ఒక పరామర్శ యాత్ర మొదలెట్టాడు. దీని వలన ఎవరు నష్టపడతారు? ఆమె ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి క్రాంతి ఏం చెప్పింది, నా తండ్రిని రాజకీయ సదరంగంలో వాడుకుంటున్నాడు తప్ప నా తండ్రికి జరిగే మేలేమీ లేదు, నా తండ్రి ఒక అమాయకుడు అని చెప్పింది, ఒక రాజకీయ ప్రసరంగంలో పావు అవుతున్నాడని చెప్పింది. అదే జరిగింది. ఇప్పుడు సామాజిక వర్గంలో చీలికలు తీసుకురావాలి, అందుకే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా బలపడకుండా చేయాలి అనే మొదట్లోనే తుదకంట నరకాలి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే మళ్ళీ ఆయన కనుక అధికారంలోకి వస్తే నాకు ఒక అడ్డంకి అవుతాడనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం. ఎందుకంటే వయసు రీత్యా కూడా ఇద్దరు దాదాపు సమవయస్కులే, ఇంకా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మరి చిన్నాడు అయితే కూడా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఏ విధమైనటువంటి వైఖరి అవలంబించాడో వంగవీటి రంగా పట్ల, అదే వైఖరిని వాళ్ళ వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా అదే పాటిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గాన్ని ఒక టార్గెట్గా పెట్టుకుని వాళ్ళని చీల్చడం ద్వారా వీళ్ళ వెనకాల కట్టు బానిసల్లాగా చేసుకుని రాజకీయం నడపాలి. వాళ్ళతో చక్రాలు వాళ్ళ కింద ఉంటారు, ఈయన స్టీరింగ్ దగ్గర ఉంటాడు. అదే స్ట్రాటజీ వాళ్ళు అమలు చేసి 50% సక్సెస్ అయ్యి ఇవాళ పరామర్శ వెళ్ళటం ద్వారా మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆ సామాజిక వర్గాలని దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నాడు. కానీ ముద్రగడ పద్మనాభం గారికి
2019లో ఆయన ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయొచ్చు కదండి. అంత పెద్ద మనిషి నేను ఎందుకు, నాకు ఇంకా 30 ఏళ్ళు, ఇంకా 25 సార్లు 25 ఏళ్ళు గెలుస్తాను 5 సార్లు, మొదటిసారి నేను పద్మనాభం గారికి ఇస్తానని ఉంటే ఎంత ఉందాగా ఉండేది. అది ఏదన్నా నీకు ఆ సామాజిక వర్గం పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటే నిజంగా ఆయన అప్పటికే రామారావు గారి మంత్రివర్గంలో మచ్చలేని మంత్రి, అంటే ఏ విధమైన అవినీతి లేదు. శత్రువు కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఒక అవినీతి పరుడు అనలేరు. ఆయన కొన్ని విధానపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు, అంటే తప్పుడు కలిసి రాలా ఆయన తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నట్టే అవుతుంది. అట్లాంటి నిర్ణయాలే తీసుకున్నాడు ఆయన. నిజానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని నేను పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే పేరే మార్చుకుంటానని కులమే మార్చుకున్నాడు. చెయ్యి కాల్చుకుంటానన్న మనిషి ఒళ్ళే కాల్చుకున్నాడు. ఇవాళ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎవరు అభిమానిస్తారు? నువ్వు నీ సామాజిక వర్గాల్లో ఎందుకు ఉండదలుచుకోలేదు? ఆ సామాజిక వర్గం పట్ల నీకు నిజంగా ప్రేమ ఉంటే ఏదన్నా మార్చుకోవచ్చు, కానీ నీకు అంత పేరు ఫలానా సామాజిక వర్గంలోకి వెళ్ళాలని ఎందుకు మార్చుకున్నావు? వాళ్ళ కూతురు ఏదైతే చెప్పిందో క్రాంతి, ఆ రోజున ఆ పిల్లని చాలా చెడ్డ మాటలు కూడా మాట్లాడు, ప్రాపర్టీ అని కూడా మాట్లాడు. ఎవరన్నా ఒక ఆడపిల్లని ప్రాపర్టీ, నా ప్రాపర్టీ కాదంటారండి? పెళ్లి చేసి పంపినంత మాత్రాన బిడ్డ మన బిడ్డ కాకుండా పోతుందా? నా ఇంటికి కూడా రావద్దని అన్నాడు. సరే రావద్దంటే అన్నావు, నా ప్రాపర్టీ కూడా కాదని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోనే బహిరంగంగా మాట్లాడావంటే నువ్వు ఒక సామాజిక వర్గానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా, లేకపోతే సమాజంలో అన్ని సామాజిక వర్గాలు నిన్ను గౌరవించి ఒకప్పుడు తల మీద పెట్టుకుని గౌరవించారు. ఇట్లాంటి వ్యక్తిని కూడా రాజకీయ పావుగా వాడుకున్న వ్యక్తి ఇవాళ గుంటూరులో చేస్తున్న రాజకీయం ఏముందండి? ఇవాళ ఊరేగింపు కిరాయి మోకలను పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ రాంబాబు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా మనం ఏం చెప్పలేం. ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు, శక్తులు అలాంటి వాళ్ళని రకరకాల అసాంఘిక శక్తుల్ని ఎంబడబెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన బయటికి వచ్చాడు అంటే ఈ అసురగణాలని పక్కన ఉండాల్సిందే. చూడండి, ఆయన వెహికల్ ఎక్కి వెళ్తుంటే ఆయన పలకరిస్తానికి వెళ్తున్నాడా, లేకపోతే ఒక 12 మంది ఆయన కారు చుట్టూ నిలబడి సెక్యూరిటీ ఇవన్నీ ఎందుకండి? అదేమన్నా ఆనందో హేళ? రాంబాబుని జైల్లో పెట్టారు. ఆయన నీకు నిజంగా బాధ ఉంటే నువ్వు సగ్గ కారులో కూర్చుని వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడి అమ్మ నేనుండాలని ధైర్యం చెప్పాలి. కానీ ఇదంతా ఎందుకండి? రచ్చ మళ్ళీ ఏ సింగయ్య పడాలి ఆ కారు కింద? ఎంతమంది సింగయ్యలు పడాలి? అడుగుతూ ఉంటాడు, ఏరా సింగయ్య పడ్డాడా అని. పడితే కానీ ఇప్పుడు కొత్త కారు కొన్నప్పుడు నిమ్మకాయలు తొక్కిస్తారు. అట్టాగే ఆయన ఇట్లాంటి పరామర్శలకు వెళ్ళినప్పుడల్లా జనం కారు కింద పడితే కానీ ఆయనకి బలి ఇది అవ్వదు. అందుకే ఆయన ఫ్లెక్సీల ముందు కూడా ఇవాళ మేకపోతులు బలిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అడిగారు దీని మూలన ఏమన్నా ఆ కుటుంబానికి ఏమన్నా మేలు జరుగుతుందా రాంబాబుకి కానీ అని. రాంబాబు కుటుంబం ఆల్రెడీ వాళ్ళకి అర్థం అవ్వాలి. పద్మనాభం గారిని చూసి పద్మనాభ రెడ్డి, ఇప్పుడు పద్మనాభ రెడ్డి అయినట్టు అంబటి రాంబాబు రెడ్డి అవ్వాలి ఇక. ఎందుకంటే ఆయన గుప్పిట్లోకి వెళ్తే మనుషులు పూర్తిగా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆయన తెలుగుదేశం వాళ్ళ సంయమనం కోల్పోయారాక, సహనం కోల్పోయారాక నువ్వు ఏ స్థాయిలోనన్నా తిట్టమని అన్నప్పుడు ఎవరి వ్యక్తిత్వం మంట కలిసింది వాళ్ళ? అంబటి రాంబాబు రేపు ఇంకెప్పుడన్నా ప్రజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తల్లిని పట్టుకుని, చనిపోయిన ఆమెను పట్టుకుని అంత చెడ్డ మాటలు తిట్టాడు. ఇట్లాంటి వ్యక్తిని మనం ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే మనకేమన్నా విలువ ఉంటుందా అని ఆ నియోజకవర్గ ప్రజలు వివేకంతో ఆలోచించరండి. అది ఎప్పటికైనా కడుక్కోగలుగుతాడు ఆయన అటువంటి నింద నుంచి. చాలామంది ఇట్లా వంశీ ఏమైంది, గన్నవరం వంశీ కూడా అట్లాంటి మాటలు మాట్లాడాడు. చివరికి జైల్లో పడిన తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి మా ఆయన అమాయకుడు అంటే జనం ఊసిపెట్టారు. అమ్మ నీ భర్త మామూలుడు కాదు, చాలా అరాచకపు మాటలు, అరాచకపు శాసనలు చేశాడు, భూ కబ్జాలు చేశాడని. నిన్న రాంబాబు గారు అమ్మాయి వచ్చి చెబుతుంది, అయ్యో నా తండ్రి అంత ఇది ఇలా ఇంటికి వచ్చి మదన పడ్డాడు తిట్టినందుకని. అదే కదా వాళ్ళు వచ్చి అడిగింది. ఆ మహిళలు వచ్చినప్పుడు నువ్వన్నా వచ్చి మహిళగా మా నాన్న చేసింది తప్పేనంటే కూడా చాలా వాళ్ళ ఇది సాటిస్ఫై అయ్యేది. కనీసం అతనికి జ్ఞానం లేకపోయినా బిడ్డ కూతురు వచ్చి చెప్పింది అని తృప్తిపడి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆమె అప్పుడు చెప్పకుండా తర్వాత వచ్చి ఆయన మదనపడ్డాడు అంటే ఏం మదనపడ్డాడు? నువ్వు మదనపడంటే మీరన్నా అంతకు ముందు నుంచి జరుగుతున్న అతను కొంతకాలంగా పోలీసుల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల చాలా ఆవేశంతోనూ, చాలా అసభ్యకరమైన పద్యాలంతోనూ దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నాడు. పోలీసు వ్యవస్థనే సవాల్ ఇస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ. వాళ్ళేంటి పెద్ద అయినా ఏదన్నా జరిగితే మళ్ళీ గవాలన, అప్పుడు ఒక దెబ్బ పోలీసులన్నా తట్టుకుంటారు కానీ వాళ్ళు కొడితే ఈయన ఎక్కడ తట్టుకుంటాడు? వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెడితేనే వాళ్ళు ఏదో నన్ను పగలు తీశారంటున్నాడు. నిజమవుతుందో తెలీదు. పోలీసులు అయితే వాళ్ళు
మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే జడ్జి గారు ముందు చెప్పాడు, అయ్యా ఆయన మామూలు మనిషి కాదు, చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు, చాలా అంటే ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఆయన్ని బయట ఉంచితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కాబట్టి మీరు రిమాండ్కి పంపండి అని అడిగారు. అడిగి 16 కేసులు కూడా ఆల్రెడీ సివిల్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయని కూడా చూపించారు. చూసిన మీదట మరి రిమాండ్కి పంపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఈ రాజకీయ చదరంలో అనేక జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్న వ్యక్తులు బలవుతున్నారు. ఇప్పుడు రాంబాబు గారికి వచ్చిన ఇంకొక కొత్త సంకటం ఏంటంటే, ఆయన ఉనికిని ఆయన కాపాడుకోవటానికి కూడా టికెట్ ఆయనకి ఇటు సత్తెనపల్లిలోనూ రాదు, రేపల్లిలో రాదు అనే ఒక భయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. గతంలో ఇంత స్థాయిలో నీచమైన మాటలు ఆయన నోటెమ్మట రాలా. క్రమేపీ జారిపోతా వెళ్తున్నాడు, ఆయన స్థాయి తగ్గించుకుంటా వెళ్ళి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తుల్ని నాగరిక సమాజం, ఇప్పుడు గుంటూరు జిల్లా ఏమి జంగిల్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూసిన తర్వాత జంగిల్ రాజ్యం వచ్చిందని చెప్పే ఆయన ప్రభుత్వాన్ని వద్దని కదా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి జిల్లాలోనూ మేమే ఉండామని వీళ్ళు గనక ఇట్లాంటి అరాచకమైనటువంటి ప్రవర్తన చేస్తే ఎందుకు ఎన్నుకోవాలి? వాళ్ళ ఆయన్ని పరామర్శిస్తానికి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అనేక మంది నీ సమయంలో కూడా తెలుగుదేశం మీద దాడి చేస్తే కూడా బీపీ పెరుగుతుంది అన్నాడు మా నాయకుల్ని తిడితే. మరి అది రాంబాబు కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన ఇతర పార్టీల నాయకులను తిడితే వాళ్ళకి బీపీలు పెరగవా? బీపీలు అనేది ఒక్కళ్ళకే పెరుగుతాయా? అదే అని ఆయన వాళ్ళు అక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. ఏముంది లేవయ్యా ఇతను తిట్టిన ఏమన్నా తక్కువ తిట్లు తిట్టాడా, బీపీ పెరిగి ఉంటుంది అని సమర్థించవచ్చు కదా. ఇక మళ్ళీ వెళ్ళి నే పలకరించిన నా విలువ కూడా పోద్ది అనాలి. నేనే కదా ఒకప్పుడు చెప్పాను, మన తెలుగుదేశం వాళ్ళ ఆఫీస్ మీద మన వాళ్ళు దాడి చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఈక్వల్గా జరిగిన దానికి దీనికి బరాబర్ అనుకోవచ్చు కదా. అది గుంటూరు జిల్లాలోనే జరిగిందే కదా, ప్రధాన కార్యాలయం మీద. కాబట్టి అవతలాడికి ఒక న్యాయం, యువతలాడికి ఒక న్యాయం చెప్తానని జగన్మోహన్ రెడ్డి కనుక గతంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఫార్ములా పట్టుకుని కులాల మధ్యలో కొంపట్లు పెడతానని అగిపెట్టి పట్టుకుని తిరిగితే ఇవాళ ఎవడో జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డికి ఆ 11 కూడా ఓడగొట్టి ఇంటికి పంపిస్తారయ్యా, నువ్వు పులివెందుల్లో కూర్చొని నువ్వేమీ రాష్ట్రంలో తిరగాల్సిన అవసరం లేదు, కృష్ణా గుంటూరు జిల్లాలో అంతకన్నా అవసరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడు అదే 200 ఏళ్ల క్రితం అయితే ఏముండేదో అంటున్నాడు. ఇప్పుడంటే రాజ్యాంగాలు వచ్చినాయి, లేకపోతే అంతకన్నా పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నారు. ఆయన తెలుసుకోమని చెప్పాలి. పల్నాడు సీమేం తక్కువది కాదు, దివిషయం ఉంది కృష్ణా జిల్లాలో. కొబ్బరి బొండాల్లాగా సంచుల్లో పెట్టుకెళ్ళిపోతారు. మీలాగా ఎవడన్నా ముసలాడిని నరకాలంటే కదిరిరాక వెళ్ళి కత్తులు కొనుక్కురావాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం చరిత్ర తెలుసుకోవాలి ఎక్కడున్నా కూడా. మేమే పులులు, మేమే పులివెందుల పుల్లు అంటే ఏమైంది? ఇదంతా చేసే బదులు సొంత బాబాయ్ 7 ఏళ్ల నుంచి ఆయన బయటికి తాగలిగాడా? అన్నిటికీ తోడు నిన్న అవినాష్ రెడ్డి గారు ఒక పెద్ద జోక్ ఏంటంటే, పార్లమెంట్లో నాటుకోడి ధర మటన్ ధర కన్నా మించిపోయిన విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించాడు. అది పెద్ద ఇష్యూ అండి. తినేవాడు తింటాడు, పార్లమెంట్లో ప్రశ్నించేదా? పోనీ ఏదో హెల్త్ గురించి చెప్పింది కూడా కాదు. అదే అంటున్నా, ఫారం కోడికి నాటుకోడికి ఎవరికి ఏం తెలుసు? ఇప్పుడు నువ్వంటే నీకు డబ్బు ఉన్నాయి, కొన్ని వేల కోట్లు, నీకు నాటుకోడి కావాలి తింటావు. మామూలు ఫారం కోడి తినించుకోవడం మూతి తుడుచుకుంటున్నాడు. లేదు నీ నియోజకవర్గం వరకన్నా నువ్వన్నా ఇవ్వు, ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు. లేదు నీ నియోజకవర్గంలో పెద్ద మర్డర్ జరిగింది, దేశంలోనే సంచలనమైన మర్డరు, అది ఏమైంది? కేంద్ర ప్రభుత్వం సిబిఐ నిద్రపోతుందా అని అడుగు. అంతే కదా. అదే వదిలిపెట్టి నాటుకోడి రేటు గురించి ఎందుకండి? ఏమి తోసితోయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందంటే ఇదే. అట్లాగే అంతకుముందు విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగాడు, కేంద్ర ప్రభుత్వం ఊళ్ళల్లో సినిమా హాళ్ళు కట్టమని అడిగాడు. సినిమా హాళ్ళు ఎవరికి కావాలండి? వాళ్ళ తినటానికి ఉండాలి ముందు. వాళ్ళ ప్రతి ఆడి చేతిలోనూ ఇంతో అంతో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, చూసుకుంటున్నాడు. సినిమా హాళ్ళే పగలగొడుతున్న దశలో ఆయన ఏం ప్రశ్న అడగాలో తెలియక అదే అడిగాడు. ఈయనేమో నాటుకోడి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల తీరు, వాళ్ళ ప్రవర్తన ఎట్టా ఉంటుంది అనేది జనాల్ని బలి చేసి మళ్ళీ పరామర్శకి వెళ్ళటం. ఏ విధమైన పరామర్శ చేస్తాయండి? నువ్వు రెచ్చగొట్టబట్టి కదా. లేకపోతే రాంబాబు గారికి అవసరమే ఉంది వాళ్ళందరినీ తిట్టాల్సిన అవసరం? నిన్ను ముఖ్యమంత్రి చేయటానికి జోగి రమేష్ ఇప్పటికీ కంకణం కట్టుకుని దేనికంటే దానికి సిద్ధం అంటున్నాడు. కానీ రేపు వాళ్ళ కుటుంబాలు కదా బలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత అయినా సరే ఆ పార్టీ కార్యకర్తలకి అర్థమైంది చాలా వరకు. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఆయన కదిలొచ్చాడంటే కారణం ఒక రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు, ఎక్కడ తొంగున్నావు నువ్వు అని. అందుకని వాళ్ళు అతి కష్టం మీద బయలుదేరి
రాంబాబు గారి ఇంటికి పరామర్శకు వెళ్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.